స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మనందరికీ మరొక నూతనమైనటువంటి అరుణోదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా యెహోషువకు తోడయుండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పూర్వపు దినాల్లో భక్తులైనటువంటి వారి జీవితాల్లో దేవుడు ఏ విధమైనటువంటి కార్యాలు చేశాడో, ఏ విధంగా వారిని ఆస్వాదించి అభివృద్ధిపరిచాడో, నేడు మన పట్ల కూడా దేవుడు అలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అలాంటి సంకల్పం మన పట్ల కలిగి ఉన్నాడు. అలాంటి ఉద్దేశాన్ని మన పట్ల కలిగి ఉండి దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి అభివృద్ధిలోకి తీసుకురావటానికి దేవుడు ఎంతగానో ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. యెహోషువలో ఒక గొప్ప క్వాలిటీ ఉన్నది దేవుని బిడ్డలారా. ఏమిటి ఆ క్వాలిటీ అంటే, యెహోషువ మోషే నాయకత్వాన్ని ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ధిక్కరించటం కానీ, తృణీకరించటం కానీ, వ్యతిరేకించటం అనేటువంటిది యెహోషువ ఎన్నడూ చేయలేదు. మోషే ఇంటివారు మోషేని వ్యతిరేకించారు. అక్క, అన్న, ఇశ్రాయేలు జనాంగం వ్యతిరేకించారు. కానీ యెహోషువలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, మోషే తన నాయకుడు, మోషే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాడు. కాబట్టి ఎన్ని పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ నాయకుడికి విధేయత చూపించిన వాడు, నాయకుడికి లోబడి పనిచేసినటువంటి వాడు యెహోషువ. కాబట్టే దేవునికి యెహోషువ మనసు నచ్చింది. కాబట్టి దేవుడు యెహోషువకి తోడై ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయం మన మనస్సు, మన హృదయం ఎలా ఉన్నదో చిన్ని స్వపరీక్ష. మనం యెహోషువ లాంటి మనసు కలిగి ఉంటే, యెహోషువ లాంటి హృదయం కలిగి ఉండి మనం మన ఇంటి వారికి, మన ఇంటిలో పెద్దవారికి, మన తల్లిదండ్రులకి మనం అలాగ లోబడేవారిగా, విధేయత కలిగినటువంటి వారిగా ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా తోడై ఉంటాడు. దేవునికి లోబడుతున్నట్టుగా, విధేయత చూపిస్తున్నట్టుగా భూమి మీద ఉన్నటువంటి వారికి కూడా మనం అలాంటి విధేయత కనపరచాలనేటువంటిది ఈ ఉదయం మనం గ్రహించాలి. దేవుడు తోడై ఉంటే ఎంత ఆశీర్వాదం, ఎంత అభివృద్ధి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలు మనం గుర్తు చేసుకోవచ్చు. మరి మనం గమనించినప్పుడు నోవాహు దగ్గర నుంచి కూడా దేవుడు వారందరికీ తోడైనప్పుడు వారి ఆపద నుంచి రక్షించబడ్డారు, వారి ఆటంకాల నుంచి తప్పించబడ్డారు. వారి ఆర్థిక స్థితిలో అభివృద్ధిని దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఆస్వాదించాడు. నోవాహు కావచ్చు, అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు, యోసేపు కావచ్చు, సొలొమోను కావచ్చు, ఇలాగా దానియేలు కావచ్చు, ఇలాగా పాత నిబంధనలు ఎందరో, నూతన నిబంధనలో ఎందరో జీవితాలని మనం గమనించినప్పుడు పేతురు, మరి పౌలు శీలలు అనేటువంటి వారు, మరి ఆదిమ సంఘం, ఇంకా అనేక మంది జీవితాలు దేవుడు వారికి తోడై ఉండి వారిని ఎంతగా ఆస్వాదించాడు. దేవుడు తోడైనటువంటి వారి జీవితాలు ఆ విధంగానే విస్తరిస్తాయి. 2వ తలంపు, అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను. యెహోషువ ఆశపడలేదు, యెహోషువ కోరుకోలేదు, యెహోషువ ఆ విధంగా తన గురించి, తన యొక్క గొప్పతనం గురించి ప్రచురించమని మరి ఎవరిని కోరలేదు. ఆయన మంచితనం, ఆయన మంచి నిర్ణయాలు, ఆయన మంచి పనులే యెహోషువ నాయకత్వం ప్రశంసించబడింది.
యెహోషువ నాయకత్వాన్ని ప్రజలు ఆనాటి ఇశ్రాయేలు జనాంగం అంగీకరించింది. దేశమంతటా కూడా అతని కీర్తి మరి వ్యాప్తి చెందింది. ఈ ఉదయం నీవు పనిచేసేటువంటి నీ పరిసరాల్లో, నువ్వు నివసించేటువంటి పరిసరాల్లో నీ యొక్క కీర్తి, నీ మంచితనం అనేటువంటిది, నీ ప్రేమ, నీ కార్యాలు వ్యాప్తి చెందుతాయి. మనం గమనిస్తే ఒక స్ప్రేని కానీ గమనించినప్పుడు సెంటు అది బాటిల్లో ఉన్నంతసేపు స్మెల్ రాదు. బాటిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, స్ప్రే చేయబడిన తర్వాత ఆ వాసన అందరికి కూడా మరి స్వాగతించే రీతిలో, అందరూ కూడా పిలవగలిగినటువంటి రీతిలో స్ప్రెడ్ అవుతుంది. మన యొక్క ప్రేమ, మన క్రియలు కూడా, మన మంచితనం కూడా ఆ రీతిగా వ్యాప్తి చెందుతుంది. ఈ ఉదయం దేవుడు తోడైనటువంటి వారి క్రియలు అంతటా కూడా వ్యాప్తి చెందుతుంది. ఆ విధంగా దేవుని తోడును మనం కోరుకుందాం, దేవుని తోడును మనం ఆశిద్దాం. మన జీవితంలో కూడా ఆ విధంగా వృద్ధి చెందుతూ ఆర్థికంగా, ఆత్మీయంగా ఆశ్రదించబడి మరి అనేకులకు ఆదర్శంగా, అనేకులకు ఆకర్షించేటువంటి జీవితాలని దేవుడి ఉదయం మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహించి స్థిరపరచునగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు బ్యూలా ఎలిజబెత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రేపటి ఆదివారం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు సునీల్ గారికి జన్మదిన శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. బ్యూలా గారికి మరి అలాగే సునీల్ గారిని దేవుడు మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, మరి దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 9:11 జ్ఞాపకం చేసినట్లుగా, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చట్లుగా ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. దీవించవే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. యెహోషువ జీవితంలో శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు నాయన. యెహోషువకి మీరు తోడుగా ఉన్నారు. మీరు తోడుగా ఉన్నప్పుడు నాయన ఎన్నో జయాలు పొందుకున్నాడు. మీరు తోడుగా ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితుల నుంచి విడిపించబడ్డాడు. దేవా, మీరు తోడుగా ఉండటం ద్వారా దేవా అసాధ్యమైనవి కూడా సాధ్యపరిచే రీతిలో మీ కార్యాలు యెహోషువ పట్ల చేశారు. దేవా, యెహోషువ కీర్తి దేశమంతా కూడా వ్యాప్తి చెందినట్లుగా నా తండ్రి ఈ ఉదయం ప్రభువా, అయ్యా ఒంటరిగా పోరాడుతూ నా తండ్రి, ఏ సహాయం లేకుండా, ఏ తోడు లేకుండా తండ్రి దేవా నిందల పాలవుతూ, కష్టాల పాలవుతూ, అవమానాలతో, అపజయాలతో నాయన కృంగిపోతూ నిరసించిపోయిన మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి వారికి నాయన మీరు తోడుగా ఉండండి. అట్టి వారిని నాయన మీరు లేవనెత్తి నా తండ్రి వారి పరిస్థితుల నుంచి, వారి బంధకాల నుంచి వారిని విడిపించి నాయన దేవా మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపిస్తూ బలపరచండి. మీరు తోడైనప్పుడు నాయన వారి క్రియలు నాయన ఏ రీతిగా వ్యాప్తి చెందుతాయో, మంచి క్రియలు కలిగిన వారికి, మంచి మనసు కలిగిన వారి రీతిలో దీవించబట్టుకు సహాయం చేయండి. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బ్యూలా ఎలిజబెత్ గారిని బట్టి మీకు వందనాలు. వారి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన, వారి పరిచర్యలు, దేవ సండే స్కూల్ విభాగంలో వారిని వృద్ధిపరిచి బలపరచండి. సునీల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, మీ దాసులు దేవ చేయనటువంటి వారి పనుల్లో, ప్రయాణ సంస్థలు తోడుగా ఉండి ప్రభువా ఆర్థికంగా, ఆత్మీయంగా ఆస్వాదించి అభివృద్ధిపరచమని ఈ దినం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీ కృపలో వర్ధిల్లింపచేయమని, మీరు తోడయండి నాయన వారిని ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.